ఈరోజు మా ఉస్మిడి గ్రామంలో మా యువన్ న్యూస్ నేను అనగా పమ్మల శేఖర్ మా ఇంట్లో బోనాలు మా సొంతంగా గుడికాడ తిరగకుండా మా దగ్గరనే మేము మొక్కబడిగా తీసుకుంటున్న బోనాలు మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. Bakal ya, gani. Apa? Kayak. ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది. ఒకటి నువ్వు అదగరా అనుకున్నావు ఉందన్నారు కొద్దిగా అంత ముంగరు జరిగి పెట్టుకుని చైన్ పెట్టుకుంటా కుడికాలు పెట్టిరా చిన్న
ఇట్లా వచ్చిన ఇట్లా ఇట్లా కుడిచే మీకే మరి రాలే. మూడు కంప్లీట్. ఒకసారి బయటకు వస్తే 5 కంప్లీట్. ఎప్పటిదాకా వెలిగితే దీపం అప్పటిదాకా వెలగండి. ఇవి బయట పెట్టావు సార్, తిని పెట్టవచ్చు. అందులో తీసి పెట్టు, నైజానికి 2 ఇసురాకు పెట్టి మనకు నైజం అందరూ నమస్కారం. నేను మీ పమ్మల శేఖర్, యువన్ న్యూస్ రిపోర్టర్. ఈరోజు మా ఊర్లో ఉగాది పండుగ సందర్భంగా ఎన్నో సంవత్సరాల సంధి అనవారిన కుటుంబాలను వెలేసినట్టుగా మేము ఆ ముత్యాలమ్మకు నల్లవచమ్మకు బోనాలు ఖాళీ కులాల పేరిట వాళ్ళు వర్గీకరణ చేసుకొని అక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మేము అక్కడికి బోనాలు చేయడానికి వెళ్తే నువ్వు ఎట్లా తీసినావు ఏం కథ అని పెద్ద గొడవలు, అది పెద్ద రచ్చ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము మాల వాళ్ళం, ఎస్సీ కేటగిరీ, ఎస్సీలో మేము మాల. కాబట్టి మీ గుడికి మీరు బోనాలు తీసుకోండి ఏమైనా చేసుకోండి అని అంటారు, కానీ మేము వేరే గుళ్ళకు మమ్మల్ని ప్రవేశించడం లేదు. ఇంకా అంటరాని తరము ఇంకా అట్లనే కొనసాగుతుంది. దయచేసి నేను ఒకటి చెప్తున్నా ఈ వీడియో వల్ల, ఇప్పుడు నేను కాశీపోయి అక్కడ ఉన్న దేవుని మొక్కితే మోక్షం ప్రసాదించడో తెలియదు, కానీ ఇక్కడికేని మన మనస్ఫూర్తిగా మొక్కితే ఆ కాశీ విశ్వనాథ స్వామి కానీ ఏ దేవుడు కానీ వాళ్ళు ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుస్తారని నాకు దృఢ నమ్మకం. కాబట్టి వాళ్ళ పేరు మీద నేను ఇక్కడనే బోనాలు చేసి 5 అడుగులు ఇక్కడనే నా ఇంట్లో తీసుకొని ఎవరిని కించపరచకుండా ఈ యొక్క కొత్త సంవత్సరం రోజు ఎవరితో మాట్లాడవలకుండా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఇంట్లో తల్లిదండ్రిని మించిన దైవం లేదు, తల్లిదండ్రిని మించిన దేవుడు లేడు. కాబట్టి ఫస్ట్ మనం దర్శించుకోవాల్సింది మన తల్లిదండ్రుల ఆశీర్వాదం, దాని తర్వాతనే దేవుడు కానీ దయ్యం కానీ భూతం కానీ
ఇది ఒక్కటి మాత్రం నేను నమ్ముతా. ఇప్పుడు మన ఆయన ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఇది గమనించిన వాడు ఖచ్చితంగా గొప్ప శక్తిలో ఉంటాడు. తల్లి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నాను. మీకు కనిపిస్తుందో కనిపించదు. అమ్మ రామ్మ నువ్వు ఒకసారి. అంతా సంతోషంగా జరగాలి, సంవత్సరం మొత్తం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మ ఏం కోరిక కోరుకుందో తెలియదు, కొబ్బరికాయ కొట్టడం జరుగుతుంది. తల్లి ఎంత ఇంపార్టెంటో తండ్రి గిట్ట అంతే ఇంపార్టెంట్. మన భార్య పిల్లలు మనం ఎట్లా చూసుకుంటామో మనల్ని గిట్ట చిన్నగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు గిట్ట వాళ్ళని చూసుకుని ఉంటారు. కాబట్టి ఆ విషయం ఒక్క విషయం గమనించాలని కోరుతున్నాను. గిట్లా రాయగిరి దావడా దాచిగా ఇక్కడ రావాలి. ఈ మా హిందూ సంప్రదాయం ఒక గొప్పతనం కాబట్టి నేను చేసిన కార్యక్రమం మీకు నచ్చినా నచ్చలేదో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులు మించిన దైవం అయితే లేదు. మనం ఎక్కడెక్కడో దిగుతాం, కానీ ఇంట్లోన్న స్వయమైన దేవుళ్ళని మనం గుర్తించాము. కాబట్టి తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పడేయకుండా వాళ్ళకు సమయానికి బుక్కెడు అన్నం పెట్టి ఆదరిస్తారని కోరుకుంటూ, ఈ కొత్త సంవత్సరం రోజు ఎవరు కూడా ఇంటి నుండి పారిపోకుండా, అనాథాశ్రమంలో చేరకుండా, అనాథగా చావకుండా వాళ్ళతో తల్లిదండ్రులతో మనమందరం ఉంటూ, కొడుకు కూతురులతో అందరం సంతోషంగా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మంచిగా ఈ సంవత్సరం మొత్తం కాకుండా వాళ్ళు జీవించిన రోజులు మంచిగా ఉండాలని ఆ పరమశివుని కోరుకుంటున్నాను. ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చేది వాడే, మనకు శిక్ష వేసేది వాడే. రాత రాసేది వేరేటోళ్ళు అయితే ఆయన ఏ సమయంలో ఏం చేసేది ఏం కథ అనేది ఆయనకే ఎరక. ఆ శివయ్య మాయలు ఆ పరమాత్మునికి ఎవ్వరికీ అర్థం కాదు. ముక్కోటి దేవస్థానాలకే అర్థం కాలేదు, ఇక మనకేం అర్థమవుతుంది? లోకల్ మానవులం మేము. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు. మేము తీసినట్టు వంటి ఈ వీడియో మీకు ఏమనిపిస్తుంది? కొద్దిగా మీరందరు సపోర్ట్ చేస్తారని, మీరందరు కొద్దిగా సపోర్ట్ చేస్తారని, మీ అందరి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీ అందరికిట ప్రత్యేకమైన ధన్యవాదాలు.
నన్ను ఇలాగే ముందుకు తీసుకుపోతారని పదే పదే కోరుకుంటున్నాను. నేను మీ పమ్మల శేఖర్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. సర్వే జన సుఖినో భవంతు.